ఈ క్షణం మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది కేవలం కాకతాళీయం కాదు. ఆ విశ్వం మిమ్మల్ని ఒక కొత్త మార్పు వైపు నడిపిస్తోంది. ఎందుకంటే మన జీవితం మన ఆలోచనల ప్రతిరూపం. గౌతమ బుద్ధుడు చెప్పినట్లు మనం నిరంతరం ఏది ఆలోచిస్తే అదే అవుతాం. కానీ మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. నేటి ఉరుకుల పరుకుల జీవితంలో ఈ ఫోన్ నోటిఫికేషన్ల మధ్య, మన చుట్టూ ఉన్న ఇతరుల యొక్క విమర్శల మధ్య మనల్ని మనమే మర్చిపోతున్నామా? నిన్నటి చేదు జ్ఞాపకాలు మరియు రేపటి గురించిన అనవసర భయాలు మిమ్మల్ని ఒక గొలుసులా కట్టిపడేస్తున్నాయా? అయితే ఈరోజు ఆ గొలుసును తెంచుకునే సమయం వచ్చింది. ఎందుకంటే ఈ వీడియో కేవలం వినడానికి కాదు, ఈ వీడియో మీ ఆత్మతో అనుభూతి చెందడానికి. అవును, ఈ వీడియో ద్వారా ఈరోజు మనం 5 అద్భుతమైన సత్యాలను మీ ఉపచేతన మనసులోకి, అనగా మీ సబ్ కాన్షియస్ మైండ్లోకి ఇంజెక్ట్ చేయబోతున్నాం. కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి. మొదటి సత్యం, ప్రతి క్షణం ఒక కొత్త ప్రారంభం. మనలో చాలా మంది చేసే తప్పు ఏమిటంటే, నిన్నటి విఫలమైన వైఫల్యాలను మరియు వారి గతంలోని ఆ అవమానాలను ఒక బరువుగా మోస్తూ నేటి సూర్యోదయాన్ని చూడలేకపోతున్నారు. ఇక్కడ మీరు మీ గతాన్ని మార్చలేరు, కానీ మీరు మీ వర్తమానాన్ని నిర్మించుకోగలరు. మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ఇప్పుడు మీ మనసులో ఇలా అనుకోండి: నేను గతానికి వీడ్కోలు చెబుతున్నాను. నేను ఈ రోజును ఒక ఖాళీ తెల్ల కాగితంలా స్వీకరిస్తున్నాను. దానిపై నా విజయగాథను నేనే రాసుకుంటాను అని. ఎందుకంటే మీరు మీ గతం కంటే చాలా గొప్పవారు. గతం అనేది కేవలం ఒక పాఠం మాత్రమే, అదే మీ జీవితం కాదు. మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, మీ ప్రతి ఉదయం మీకు లభించే ఒక అద్భుతమైన గిఫ్ట్. ఎందుకంటే ఈ క్షణం నుండే మీ కొత్త జీవితం మొదలవుతుంది. అవును, మీరు మీ మనస్ఫూర్తిగా నమ్మండి. మీ జీవితంలో మీకే తెలియని గొప్ప అద్భుతాలు జరగబోతున్నాయి. రెండవ సత్యం, మానసిక ప్రశాంతత. మీ ప్రశాంతత మీ బాధ్యత. మీ బయట ప్రపంచం ఒక యుద్ధ క్షేత్రంలా ఉండవచ్చు, కానీ మీ అంతరంగం మాత్రం ఒక దేవాలయంలా ఉండాలి. ఎందుకంటే మహాసముద్రం పైన అలలు ఎల్లప్పుడూ హోరుమంటున్నా, లోతులోకి వెళ్లే కొద్దీ నిశ్శబ్దం ఎలా రాజ్యమేలుతుందో, అదేవిధంగా మీ మనసు కూడా అంతే నిశ్చలంగా ఉండాలి. మిమ్మల్ని ఎవరో ఏదో అన్నారని, ఏదో జరగలేదని ఆందోళన పడకండి. మీరు మీ మనసులో ఈ అద్భుతమైన ఆలోచనను నాటండి: నేను ఎల్లప్పుడూ చాలా ప్రశాంతంగా ఉన్నాను. నా చుట్టూ ఉన్న గందరగోళం నా అంతరంగాన్ని తాకలేదు అని. అసలు మీ మానసిక ప్రశాంతత అంటే మీరు సమస్యలు లేని చోట ఉండడం కాదు, మీరు ఆ సమస్యల మధ్య ఉంటూ కూడా మీ మనసును నిలకడగా ఉంచుకోవడం. ఎందుకంటే మీరు ఎంత నిశ్శబ్దంగా ఉంటే మీ లోపల ఉన్న మీ దైవిక శక్తి మీకు అంత స్పష్టంగా వినిపిస్తుంది. మూడవ సత్యం, అపారమైన ఆత్మవిశ్వాసం. మీలో ఒక మహాశక్తి దాగి ఉంది. అసలు మీకు తెలుసా, ఒక సింహం అడవికి రాజు కావడానికి కారణం దాని బలం కాదు, దాని నమ్మకం. మీరు కూడా అంతే. మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవడం ఆపండి. ఎందుకంటే ఈ ప్రపంచం మిమ్మల్ని నమ్మకపోయినా పర్వాలేదు, కానీ మిమ్మల్ని మీరు నమ్మకపోవడమే మీ అసలైన ఓటమి. మీరు చాలా దృఢంగా చెప్పండి: నాలో అపారమైన శక్తి ఉంది. నేను దేనికైనా సిద్ధం. అసలు ఏ సవాళ్ళు నన్ను ఆపలేవు. పైగా ఆ సవాలన్నీ నన్ను మరింతగా మెరుగుపరుస్తున్నాయి అని. ఇక్కడ మీ ఉపచేతన మనసుకి, అనగా మీ సబ్ కాన్షియస్ మైండ్కు భయం అనేది తెలియదు. కేవలం
మీరు అందించే మీ సంకేతం లేదా మీరు అందించే మీ కమెంట్ మాత్రమే దానికి చాలా ముఖ్యమని భావిస్తుంది. ఎప్పుడైతే మీరు నేను చేయగలను అని మీరు మీ మనస్ఫూర్తిగా నమ్మిన ఆ మరుక్షణమే ఆ విశ్వంలోని సమస్త శక్తులన్నీ మీకు సహాయం చేయడానికి సంసిద్ధమవుతాయి. 4వ సత్యం, సంపూర్ణ ఆరోగ్యం. మీ ఆలోచనలే మీ ఔషధం. శాస్త్రీయంగా నిరూపితమైన విషయం ఏమిటంటే మన ఆలోచనలు మన శరీరంలోని కణాలను లేదా మన శరీరంలోని సెల్స్ను ప్రభావితం చేస్తాయి అని. మీ భయం మీ వ్యాధిని పెంచితే మీ ధైర్యం మీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే మీ శరీరం ఒక మహా అద్భుతమైన యంత్రం. మీ శరీరానికి తనను తాను నయం చేసుకునే అద్భుతమైన శక్తి ఉంది. మీరు ప్రతిరోజు ఇలా అనుకోండి, నా శరీరంలోని ప్రతి కణం దైవిక కాంతితో మరియు సంపూర్ణ ఆరోగ్యంతో నిండి ఉంది. నేను శక్తివంతుడిని, నేను ఆరోగ్యవంతుడిని అని. మీరు మీ మనసును ఎల్లప్పుడూ ఆనందంగా ఉంచండి. అప్పుడు మీ శరీరం సహజంగానే వ్యాధిరహితంగా మారుతుంది. ఎందుకంటే సంపూర్ణ ఆరోగ్యం అనేది మీ బయట దొరికేది కాదు, అది లోపలి నుండి వచ్చే ఒక అద్భుతమైన శక్తి. చివరగా అత్యంత శక్తివంతమైన సత్యం కృతజ్ఞతాభావం. మనం నిరంతరం లేని దాని గురించి ఏడుస్తూ మనం ప్రస్తుతం కలిగి ఉన్న దాని విలువను మర్చిపోతుంటాం. కానీ ఈ కృతజ్ఞత అనే అద్భుతమైన భావం మీ జీవితంలోకి మరిన్ని అద్భుతాలను ఆకర్షిస్తుంది. ఎందుకంటే మీరు దేనికైతే మీ హృదయపూర్వక కృతజ్ఞతను తెలుపుతారో అది మీ జీవితంలో మరింత రెట్టింపవుతుంది. అది ఈ క్షణం మీరు పీల్చే గాలికి, మీకున్న ఈ అందమైన జీవితానికి మరియు మీకు తోడుగా ఉన్న వ్యక్తులకు ధన్యవాదాలు చెప్పండి. అది ఎలా అంటే, ఓ అనంత విశ్వమా, నాకు లభించిన ప్రతిదానికి నేను రుణపడి ఉన్నాను అని. ఎందుకనగా ఈ కృతజ్ఞత గల మీ హృదయం ఎప్పుడూ ఒంటరిది కాదు, అది సానుకూలతను ఆకర్షించే ఒక అత్యద్భుతమైన అయస్కాంతం. ఈ 5 సత్యాలు ఇప్పుడు మీ మనసులో నాటబడ్డాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ఒక విత్తనం వృక్షం కావాలంటే దానికి రోజు నీరు పోయాలి. అలాగే మీరు ఈ మాటలను కేవలం ఒక్కసారి వింటే సరిపోదు. ఈ రోజు నుంచి వచ్చే 21 రోజుల పాటు మీ ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు లేదా ఉదయం నిద్ర లేవగానే ఈ వీడియోని వినండి. అప్పుడు మీ ఉపచేతన మనస్సు పూర్తిగా మారిపోతుంది మరియు మీ జీవితం కూడా పూర్తిగా మారిపోతుంది. అలాగే ఈ అద్భుతమైన మీ జీవన ప్రయాణంలో మీరు ఎప్పుడు ఒంటరివారు కాదు. ఎందుకనగా అద్భుతమైన మీ జీవన ప్రయాణంలో ఆ అనంత విశ్వం మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. కాబట్టి ఈ వీడియో మీలో కొంచెమైనా స్ఫూర్తిని కలిగిస్తే వెంటనే ఒక లైక్ చేయండి మరియు మీ ఆలోచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి. గుర్తుంచుకోండి, ఈ సమస్త సృష్టిలో మీరు మహా అద్భుతమైన వారు. ఇంకా ఈ అనంత విశ్వంలో మీరే మహా విజేతలు. ధన్యవాదాలు.